హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. ఇవాల్టి వీడియోలో గోంగూర చికెన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వైట్ రైస్‌తో ఈ కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్‌గా. ప్రాసెస్ ఎలా చేయాలో కంప్లీట్‌గా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్యాన్‌లో గోంగూరను ఫ్రెష్‌గా కట్ చేసుకొని, తుంచుకొని ఇలాగ ఒక ప్యాన్‌లో వేసుకోవాలి. నేనిక్కడ ఈ గోంగూర చికెన్ చేయడానికి ఒక 3-4 కట్టల వరకు గోంగూరని ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని, ఇదంతా గూడా ఒక 5 మినిట్స్ ఇలాగ ప్యాన్ మీద వదిలేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. ఈ మెత్తగా అయిపోయిందంతా కూడా కొంచెం మెదుపుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా గూడా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఈ ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ ఈ గోంగూర చికెన్ చేయడానికి ఒక హాఫ్ కేజీ చికెన్నయితే తీసుకున్నాను. కొంచెం నీట్‌గా ఫ్రెష్‌గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలాగా మంచి కలరొచ్చే వరకు గూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోంగూరను మనం పేస్ట్ చేసుకున్నది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ చేసుకుంటే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. వైట్ రైస్‌తో ఈ గోంగూర చికెన్ చాలా మంచి కాంబినేషన్. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ స్టైలింగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.